ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా పొలం. ఈ బురదలో నాటుతారు పత్తి గింజలు. ఇవన్నీ చెట్లు. ఎలా నాటుతారో చూద్దాం రండి. ఇక్కడేమో కర్ర గుచ్చారు, అటు కర్ర గుచ్చారు. ఇక్కడ అంటే మనుషులు కర్రతో కొలుస్తున్నారు. నెక్స్ట్ అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ పెడుతున్నారు. అంతా చేస్తారు. కానీ ఇది మాత్రము ఊరంతా చాలా న్యాచురల్ గా ఉంది కదా. ఇదిగోండి, ఇతని పేరే రాము. ఏది ఇవేనా పత్తి గింజలు? వీటిని ఒక్కొక్కటి రెండు వేస్తారంట. ఇదిగోండి చూడండి. ఈ కర్ర అంటే కర్రతో కోసుకొని వెళ్తారు. ఇవి ఇప్పుడు ఎండాకాలంలో వేస్తే చలికాలం వరకు వస్తాయి. మరి చలికాలంలో వేస్తే ఇదే తీసి ఇదే అయితే మా పొలం. మా పొలంలో అయితే అన్ని న్యాచురల్ ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? దీన్ని ఇలాగ వేస్తున్నారు ప్రతిసారి, అంతే అంట. ఇంక ఈ పత్తి గింజలు చూడండి, వీటిలో చాలా ఫ్రెష్గా ఉన్నాయంట కదా. ఇప్పుడు ఇది తాడు మార్చుతున్నారు చూడండి. అంతా కలిపి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పత్తి గింజలను ఒకసారి చూద్దాం. ఇవైతే చిన్న చిన్నగా ఉంటాయి. తిను లైవ్ టెలికాస్టింగ్ చేస్తుంది. మేడం మీరు చెప్పండి. ఇవైతే పత్తి గింజలు. ఈ పత్తి గింజల్ని నాటుతాను ఇక్కడ. ఇదిగోండి, నాటండి. ఒకసారి నాటండి. వాటిని ఎలా నాటుతారో మా వాళ్ళకి చూపెడదురు. ఇప్పుడు నాటుద్దామా? అయిపోయింది. ఇదిగోండి, చాలా న్యాచురల్ గా ఉంది కదా. ఇప్పుడు నాటుతాను చూడండి. మేకల గురించి చెప్పండి. ఇదిగోండి, ఇక్కడ చాలా మేకలు ఉన్నాయి. 2 మేకలు కనబడ్డ మేక. ఇప్పుడు మేము ఇప్పుడు నాటడానికి వచ్చాము. అప్పుడు మాకు 2 మేకలు ఇలాగే ఉంటున్నట్టు కనబడ్డాయి. ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాయి. ఇప్పుడైతే ఆకులు ఇక్కడికైతే వచ్చాము. మేము ముందైతే ఆ గుడ్డంతా నాటేసి ఇక్కడికి వచ్చాము. చూడండి, ఇవి పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడిద్ది? 4 నెలలు 5 నెలలు పడుతుంది. 4 నెలలు పడుతుంది. 4 నెలలు పైనేనా? ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, అతను కూడా చెప్తున్నాడు 4 నెలల పైన పడిద్ది అంటారు. అది కూడా అయితే అర్థం